వెల్కమ్ టు మస్తీస్. నేను మీ ప్రశాంతి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కుంభమేళా. కాదు మహాకుంభమేళా. ముందు అసలు ఈ కుంభమేళా అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. కుంభం అంటే కుండ అని అర్థం. అలాగే మేళా అంటే కలయిక, యూనియన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవడం అన్నమాట. అలాగే మేళా అంటే జాతర అని, పండుగ అని కూడా అర్థాలు ఉన్నాయి. సో ఈ అమృతం కోసం జరిగే కలయికే కుంభమేళా అని చెప్పుకుంటాం. కుంభం అంటే కుండ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కుండ అంటే ఒట్టి కుండ కాదు, అమృత భాండం. సో ఈ అమృత భాండం గురించి జరిగే ప్రజల కలయికే మనం కుంభమేళాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమృతం అంటే దేవతలు తాగిన అమృతమే అని మనం అనుకోక్కర్లేదు. మనకి మంచి చేసేది ఏదైనా కూడా అమృతం అనే చెప్పచ్చు. ఈ కుంభమేళాలో మనకి దొరికే అమృతం గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ కుంభమేళా ఎప్పటి నుంచి మొదలైందో ఆ వివరాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు ముందుగా విషం పుడితే శివుడు ఆ విషయాన్ని గొంతులో దాచుకున్నాడు. ఆ తర్వాత పుట్టిన అమృతం కోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకున్నారు. సో ఆ రాక్షసులకి అమృతం దొరకకుండా విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఆ అమృత భాండాన్ని స్వర్గానికి తీసుకెళ్లాడట. అలా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఆ కుండలోంచి 4 చుక్కలు జారి 4 నదుల్లో పడ్డాయి. ఆ నదుల్లో మొదటిది గంగా నది, అది ఉత్తరాఖండ్లో ఉంది. రెండోది క్షిప్రా నది, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మూడోది గోదావరి నది, ఇది మహారాష్ట్రలో ఉంది. నాలుగోది త్రివేణి సంగమం, అంటే గంగా, యమున, సరస్వతి నదుల కలయిక. ఈ త్రివేణి సంగమం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉంది. ఈ కుంభమేళా సమయంలో ఈ నదుల్లో నీరు అమృతంగా మారుతుందని నమ్మకం. అలాగే చరిత్ర ప్రకారం జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడం కోసం పండితులు, సాధువులు కలిసే ఒక చోటు ఏర్పాటే ఈ కుంభమేళా అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కుంభమేళా అనే పండగ ఎప్పుడెప్పుడు వస్తుందో చూద్దాం. ముందుగా మాఘమేళా, ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలో వస్తుంది. తర్వాత కుంభమేళా, ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. తర్వాత అర్ధ కుంభమేళా, ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. తర్వాత పూర్ణ కుంభమేళా, ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇకపోతే మహాకుంభమేళా, ఇది 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అది ఈ సంవత్సరం అంటే 2025లో వచ్చింది. ఈ జన్మలో ఈ పండగ చూసిన వాళ్ళు ఎవరు మళ్ళీ చూడలేరన్నమాట. అందుకే ఈ కుంభమేళాకి అంతటి విశిష్టత. ఈ పండగలన్నీ గంగా, క్షిప్రా, గోదావరి ఇంకా త్రివేణి సంగమాల్లో జరుగుతూ ఉంటాయి. ఏ ఏ నదుల్లో ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి అంటే దేవతల గురువు, జూపిటర్ అన్నమాట. ఈ జూపిటర్కి తన రాశి చక్రాన్ని కంప్లీట్ చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. సో ఆ కదలికల్ని బట్టే ఈ కుంభమేళా డేట్స్ని ప్రకటిస్తారు. దేవతల గురువైన బృహస్పతి అంటే జూపిటర్ తన రాశి చక్రాన్ని కంప్లీట్ చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. సో ఆ టైం బట్టే ఈ కుంభమేళా డేట్స్ని ప్రకటిస్తారు. ఈ సంవత్సరం అంటే 2025లో ఈ కుంభమేళా డేట్స్ని 13th January నుంచి 26th February వరకు ప్రకటించారు. అంటే మొత్తం 45 డేస్ అన్నమాట. ఈ 45 రోజుల్లో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. మళ్ళీ ఈ 45 రోజుల్లో ఒక 6 రోజులు చాలా పవిత్రంగా భావిస్తారు. అవి జనవరిలో వచ్చే పౌర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, అలాగే ఫిబ్రవరిలో వచ్చే వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి. ఈ 6 రోజుల్లోనూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద స్పిరిచువల్ గ్యాదరింగ్ ఈ మహాకుంభమేళా. ఈ కుంభమేళాకి దేశం నలుమూలల నుండే కాక మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలామంది భక్తులు, సాధువులు, అఘోరాలు, పండితులు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళకు తెలిసిన విషయాలను కథలుగా, ప్రసంగాలుగా చర్చిస్తారు. వీటి వల్ల అక్కడికి వచ్చిన భక్తులకి ఆధ్యాత్మికత మీద అవగాహన పెరుగుతుంది. విభిన్నమైన ఆచారాలు, వేడుకల కలయికే ఈ మహాకుంభమేళా. మన మనసు కూడా ప్రాపంచిక విషయాల నుండి కాస్త దూరంగా వెళ్ళి ప్రశాంతంగా మారుతుంది. ఈ మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మన మనసులో ఉన్న మలినాలు తొలగి పాపాలు పోయి మోక్షం సిద్ధిస్తుందంటారు. ఈ టైంలో అక్కడ జరిగే యజ్ఞాల వల్ల కూడా మనకు ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే హోమంలో వేసే నెయ్యి, వడ్లు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు వీటన్నిటి వల్ల చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా మారి మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ సాయంత్రం అవ్వగానే నది దగ్గర హారతులు ఇస్తారు, దీపాలు కూడా నీటిలో వదులుతారు.
ఆ దృశ్యం చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఒక్కసారి ఉంచుకోండి, మన చుట్టూ వేల హారతులు, వేల దీపాలు ఉంటే ఎలా ఉంటుందో వాటి వెలుగుతో మన మనసు కూడా నిండిపోతుంది. ఇన్ని కోట్ల మంది భక్తుల కోసం అక్కడి గవర్నమెంట్ చాలా సౌకర్యాలు కల్పించింది. అలాగే వాలంటీర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఈ కుంభమేళా ఈవెంట్లోని స్కెడ్యూల్స్, అకామిడేషన్స్, రూట్ మ్యాప్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక సెపరేట్ యాప్ కూడా ఉంది. 2025లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా కోసం అక్కడి గవర్నమెంట్ 2 సంవత్సరాల ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆ ఏర్పాట్లో భాగంగానే మియావాకి అనే జాపనీస్ టెక్నిక్ యూజ్ చేసి కొన్ని లక్షల్లో మొక్కలు నాటింది. ఆ మొక్కలే ఈరోజు చెట్లయ్యి కొన్ని కోట్ల మందికి ఆక్సిజన్ అందిస్తున్నాయి. మియావాకి టెక్నిక్ అంటే ఏంటంటే, ముందుగా అక్కడ లోకల్గా పెరిగే మొక్కల్ని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఆ మొక్కల్ని నాటే ప్లేస్లో న్యూట్రియన్స్ వేసి సారవంతంగా మారుస్తారు. తర్వాత రకరకాల మొక్కల్ని తీసుకుని కలిపి గుత్తులుగా నాటుతారు. వాటికి రెగ్యులర్గా నీళ్లు పోస్తూ, కలుపు వస్తే తీసేస్తూ జాగ్రత్తగా పెంచుతారు. అలా ప్రయాగ్రాజ్లో 2 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలే ఈరోజు చెట్లయ్యి అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ ఆక్సిజన్ అందిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మహాకుంభమేళాలో మనకి దొరికే అమృతం గురించి మాట్లాడుకుందాం. ఈ మహాకుంభమేళాకి వెళ్తే మనం కంప్లీట్గా ఒక స్పిరిచువల్ అండ్ హోలీ ప్లేస్కి వెళ్ళినట్టే. మంత్రోచ్చారణ, హోమం నుండి వచ్చే ధూపం, త్రివేణి సంగమం, వేలాది దీపాలు ఇవన్నీ కలిసి మన మనస్సుని ప్రశాంతంగా మారుస్తాయి. అలాగే అక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం వల్ల మన మనసులోకి మనం తొంగి చూసే అవకాశం లభిస్తుంది. ఇది మన స్పిరిచువల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుందని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇంకా అక్కడ జరిగే రిలీజియస్ ప్రాక్టీసెస్ వల్ల ఆ దేవుడికి మనం మరికాస్త దగ్గరగా వెళ్ళిన భావన కలుగుతుంది. ఆ వాతావరణంలో ఉన్న స్వచ్ఛత వలన మనలో ఏమన్నా చెడు అలవాట్లుంటే అవి వదిలిపెట్టేసే దిశగా మన మనసు మళ్ళుతుంది. మనలో పాజిటివిటీ నిండి మానసికంగా బలం వస్తుంది. మన ఆలోచనలు కూడా చాలా విశాలంగా మారతాయి. ఇవన్నీ కలిస్తే మనం అమృతం తాగినట్టే కదండి. సో ఈ మహాకుంభమేళాకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చేయండి. మళ్ళీ ఈ జన్మలో మనకి అవకాశం రాదు. అయితే వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్స్తో పాటు కొన్ని నెగటివ్స్ కూడా ఉండొచ్చు. చిన్నపిల్లలుంటే తప్పిపోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలని ఏముంది, ఈ జన సముద్రంలో పెద్దవాళ్ళు కూడా దారి తప్పచ్చు. సో ఒక గ్రూప్గా వెళ్ళి అందరూ కలిసి ఉంటేనే మంచిది. ఇంకా తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులేమీ తీసుకెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే అక్కడ దొంగలు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు. మొత్తానికి మన జాగ్రత్తలో మనం ఉంటే ఈ జన్మలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే అవకాశం ఉన్న ఈ మహాకుంభమేళాకి వెళ్ళి మనం కూడా కాస్త పుణ్యం మూట కట్టుకుని రావచ్చు. సో మీలో ఎవరైనా వెళ్తే మీ ఎక్స్పీరియన్సెస్ని మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.